డాక్టర్ గారు పెళ్లి చేసుకోపోవటంలే ఆమె. లక్ష్మి, అమ్మవారి దగ్గర పసుపు కుంకం తీసుకున్నావా? తీసుకున్నానండి. పెళ్ళికి వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? రేపు వచ్చేస్తారు. సరే, నేను వస్తానమ్మా. మంచిదమ్మా. దండం బాబు, ఏమిటో తెస్తున్నారే? ఏ సీత, ఈ రోజు నుంచి మా ఇంటికి ఛాయలు రాబో. ఏమండి? ఏ వేలుగడు నంగరచన మాట్లాడుతున్నావే? మీ నాటకం అంతా కనిపెట్టాను. ఏమి నాటకం ఉండవు? మా ఇంట్లో దొంగతనం చేసి జైలుకెళ్ళి వచ్చిన కేడి ఆ రాముడు గారిని ఇంటూ చేర్చావా? మీరంతా కలిసి నాటకం ఆడి మోసం చేసి ఆ చెల్లిని ఆ డాక్టర్ ఇచ్చి పెళ్లి చేస్తారు. లోకుల కళలో కారం కొడతారా? దాని మాయలో పడే ఆయన నా కూతురు వద్దున్నాడు. మాయలు మారముండా, దీని అంతా తెలుస్తాను. ఏమిటో గోల గోలా చూస్తావుగా? నా బంధులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి ఎట్లా జరుగుతుందో నేను చూస్తాను. నలుగురిలో దాని బతుకు బయట పెట్టి మెడబెట్టి గెంటించకపోతే నా పేరు భద్రయ్య గారు. సీత, ఇదిగో నెక్లెస్ మన లక్ష్మికి తెచ్చేసా. తెచ్చినట్టే ఉంది. అవతల కొంప నట్టుకుపోతా ఉంటే ఆ భద్రయ్య మా లక్ష్మి గుర్తుపెట్టాడు. ఈ పెళ్లి ఎట్టా జరుగుతుందో చూస్తాను, దీని బతుకు బయట పెడతాను, దీని అంతేదో తేలుస్తానని మండిపడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇంటి దగ్గరే ఉన్నాడు. ఏమిటది? పర్వాలేదు, నువ్వు ఊరుకో. అయ్యగారు ఉన్నారా? నాకు నమస్కారం, నా లక్షకో నమస్కారమా? అంత తులక నా రాహబుద్ధుడు భద్రి అంటే. నమస్కారం బాబు. ఎవరు? నా ఇంటికి ఎందుకు వచ్చావు? గెట్ అవుట్. తమరితో ముందు గెట్ అవుట్. కాస్త నా మనవి వినండి బాబు. మనవిగినవి మన ముందు జాంతానాయి. నీ వేషాలని నాకు బాగా తెలుసు. నా పేరేమిటి తెలిసిన? వీరభద్రయ్య. జ్ఞాపకం. తమరు దయ చూడకపోతే మా గతేంగాను బాబు. నా చెల్లెలి బతుకు అన్యాయంగా మట్టిపాలైపోతుంది. తమరు అట్లా కోప్పడితే ఎట్లా బాబు? అదేమిటి? కత్తి చెయ్యి తెగుతుంది, లోపల పెట్టు. చెయ్యే కాదు, గొంతు కూడా తెగుతుంది. గొంతుగా వద్దు, చచ్చిపోతారు. పోయి చెబుతావు. చెప్పను, ఒట్టు నీతోడు. పెళ్లి జరగనివ్వవు? జరగని నాకే ఎవరు చెప్పారు? సీత చెప్పిందా? అబ్బే వట్టితే నవ్వుతాలు కన్నాను. అటెక్కడికి? మంచినీళ్ళకి. ఆగాను. నీ పేరు వీరభద్రయ్య? అబ్బే ఒట్టు భద్రయ్యే, బాకు ఒత్తు లేదు. ఏమీ లేదు, నాలో నేను మాట్లాడుకుని ఆడుకుంటున్నా. జాగ్రత్త, నిన్ను బ్రతిమలాడటానికి రాలేదు. ఒకటే మాట చెబుతున్నా, నా చెల్లెల సంగతి ఎక్కడన్నా బయట పొక్కిందో నువ్వు, నీ పెళ్ళాం, బిడ్డలు, ఇల్లు, ఆస్తి అంతా సఫా. నిన్నొక కంట కనిపెట్టే ఉంటా. మళ్ళీ ఏమైనా హరాం చేశావో? అరే భద్రుడు, ఆకు లోకల్ తీసుకురండి బాబు. అనంతరానికి ఏం రాలేదు. వస్తా బాబు. నన్ను బెదిరించి పెళ్లి చేద్దాం అంటున్నాడు. ఎక్కడికి? ఒంటెలకి. మరి ఒంటెలకి లోపలికి పోతావే? రావడంలే. జాగ్రత్త, నేను ఇక్కడే ఉంటా. నువ్వెందుకు? నీ ఉంటాగా.
అలా దిగులుగా ఉండబోకు. పెద్దమ్మగారు చూస్తే ఏమనుకుంటారు? దిగులుగాకేముంది సీత, అమ్మ ఎలాగూ లేదు. ఉన్న అన్నయ్య అయినా దగ్గరుండే ప్రాప్తం లేకపోయింది. సీత సీత, రాముడు వచ్చాడు. మా అన్నయ్య వచ్చాడా? ఎక్కడున్నాడు? పెరట్లో ఉన్నాడు. పెళ్లి అలంకారంలో నిన్ను ఒక్కసారి చూసిపోవాలంటున్నాడు. అమ్మో, ఎవరన్నా చూస్తే ఇంకేమన్నా ఉందా? సీత, సరే అయ్యా, ఇటు ఎవరన్నా వస్తారో చూస్తా ఉండు. లక్ష్మి, వచ్చావా అన్నయ్య? రాకుండా ఉండగలనా అమ్మా? సాక్షాత్ లక్ష్మీదేవిలాగున్నావు తల్లి. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి ఈ తోటకే నిండుదనం వచ్చిందమ్మా. కాదు సీత, ఏమో అన్నయ్య, నాకంతా వెల్తిగానే ఉంది. అమ్మ లేనే లేదా? నువ్వున్నావంటే ఇలా దొంగచాటుగా. దొంగ అన్నయ్యను దొంగచాటుగా రాకపోతే నేను ఇదిగా ఎట్లా రాగలనమ్మా? అన్నయ్య! లక్ష్మి, ఊరుకో అమ్మా, ఊరుకో. నేనెంత దౌర్భాగ్యునైనా అమ్మ కడుపు చలవ వల్ల, నీ మంచితనం వల్ల పెద్ద ఇంటి కోడలివి కాబోతున్నావు. ఇప్పుడు కంట తడి పెట్టుకోకూడదమ్మా, ఊరుకో. లేదమ్మా, నవ్వు. చిన్నప్పుడు నేను అల్లరి చేస్తే నవ్వేదానివే, అట్లా ఒక్కసారి నవ్వమ్మా. నా జన్మ తరించింది తల్లి. నీకు మరేమీ ఇవ్వలేకపోయినా పేరుకు ఇదిగో ఈ చిన్ని కానుక. మళ్ళీ నిన్ను అన్యాయం చేస్తానా తల్లి? ఇది దొంగ సొమ్ము కాదమ్మా. లక్ష్మి, రాత్రింబగళ్ళు కష్టపడి కడుపు కట్టుకుని కానీ కూడబెట్టి పాపం నీ కోసం దీన్ని కొనుక్కొచ్చాడు. తీసుకోమ్మా. నూరేళ్ళు సుఖంగా వద్దేలు తల్లి. లక్ష్మి, ఇక పదమ్మా, ఎవరన్నా వస్తారు. వెళ్ళిరమ్మా. అన్నయ్య, నువ్వు కూడా నా దగ్గర లేకుండా ఈ పెళ్లి. పిచ్చి తల్లి, నేను లేకుండా ఎక్కడికి వెళ్తానమ్మా? ఉంటాగా, వెళ్ళిరా. అమ్మగారి కొడుకు ఇక్కడే ఉన్నాడు. జడ్జి గారు వచ్చారు. జడ్జి గారు, గృహంతో శుభముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ. ఎవరు బాబు? జడ్జి గారు. ఆ వెనకాల పోయిన పుల్లుడు వారి అల్లుడు గారు. లక్ష్మీపతే అంగ్రేతుం స్పర్హామి సుముఖస్తే కథం పశ్చాత్ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో గణాధిపః యోపకేతర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో తీసుకోండి. థాంక్స్. Doesn't matter. It's all right. ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం.
అమ్మా మనిషి కదూ ఎంత మోసం. నన్నేం మోసం కింద అనుకున్నావా? నా పేరు తెలిసిన వీరభద్రయ్య.